हाय फ्रेंड्स ఈ వీడియోలో షోల్డర్ పఫ్ హ్యాండ్స్ లేకపోతే రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా చెప్పేస్తాను చూసేయండి। ఫస్ట్ అయితే లైనింగ్ ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్ గా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। హ్యాండ్ హైట్ వచ్చి 10.5 ఇంచెస్, అదే 10.5 ఇంచెస్ ని ఇట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను। కింది వైపు హ్యాండ్ లూస్ 5 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను। చంక దగ్గర లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి 7.5 ఇంచెస్, అలాగే మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ మనకి చంక దగ్గర చిన్నగా అతుకు అయితే పడుతుందండి। ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ గా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి। ఇప్పుడు మనం బుట్ట కోసం 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చండి। కస్టమర్ చాలా చిన్నగా పెట్టమన్నారు బుట్ట అనేది, కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచ్ వెడల్పు 1.5 ఇంచ్ పొడవు ఉండేలాగా తీసుకొని ఇలా హ్యాండ్ షేప్ లోకి క్రాస్ గా మార్కింగ్ అనేది కలుపుకునేసాను। ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ ని కట్ చేసుకోవాలి। మనకి చంక దగ్గర చిన్న అతుకు అయితే పడుతుందండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ని కూడా డివైడ్ చేసుకొని హ్యాండ్ కి మిడిల్ లో ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి। అలాగే మనము ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలండి। అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వైపు। లోత్ తీసుకున్న దగ్గర అలాగే మనము షోల్డర్ పఫ్ కుట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని మెయిన్ పీస్ ని కూడా సేమ్ అదేలాగా కట్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి కింది వైపు 1/2 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి। ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి మళ్ళిచ్చి మెయిన్ పీస్ రైట్ సైడ్ హ్యాండ్ కి కింది వైపు పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్ గా జాయింట్ చేసుకోవాలి। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మెయిన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని నీట్ గా కట్ చేసుకోవాలండి। షోల్డర్ పఫ్ కుట్టుకోవడానికి కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ కట్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి మన వైపుకి ఒక 3 కుచ్చులు అనేటివి ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి। ఇలా మిడిల్ వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టుకునే 3 ఫ్రిల్స్ కూడా ఆపోజిట్ వైపుకి వచ్చేలాగా అంటే పాదం వైపుకి పెట్టి 3 కుచ్చులు అనేటివి కుట్టుకోవాలి। చూడండి ఇలా కుచ్చు కుట్టుకునేటప్పుడు మరి ఎడ్జ్ని కాకుండా 1/2 ఇంచ్ అనేది లోపలికి గ్యాప్ ఇచ్చి కుట్టుకున్నట్లయితే మనము స్టిచ్ వేసుకున్న తర్వాత బుట్ట అనేది మనకి బాగా తేలినట్టు నీట్గా ఉంటుంది। చూడండి కింది వైపు పైపింగ్ అయితే వేసానండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్।